తలనొప్పి వల్ల కిడ్నీ ఎలా దెబ్బతింటుందో నేను చెబుతాను. రోగికి తలనొప్పి వస్తుంది. ఒత్తిడి మరియు తలనొప్పి వల్ల కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. తలనొప్పి, ఒత్తిడి కారణంగా రోగికి తలనొప్పి వచ్చేది. అతను కెమిస్ట్ దగ్గరకు వెళ్లి ఒక నొప్పి నివారణ మాత్ర తీసుకునేవాడు. అతనికి అర్థమయ్యేది, మాత్ర తీసుకుంటే నా నొప్పి తగ్గిపోతుంది. కొన్ని నెలల తర్వాత తెలిసింది, కొన్ని మాత్రలు కిడ్నీని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఇప్పుడు నిముసెక్ వంటి 2 మందులు ఉన్నాయి. వీటిని మీరు అధికంగా తీసుకుంటే అవి మీకు విఫలమవుతాయి మరియు ఇవి సులభంగా లభిస్తాయి. అందుకే ఇవి పచ్చ ఆకులు, పసుపు ఆకులు ఉన్న మాత్రలుగా ప్రసిద్ధి చెందాయి. పసుపు ఆకులు, పచ్చ ఆకులు ఉన్న మాత్రలు అని పిలుస్తారు మరియు వీటిని కొనుగోలు చేసి తింటారు. నొప్పి వస్తే వెంటనే ఉపశమనం కలిగింది. అయితే ఆ నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఆ నొప్పి ఎందుకు వస్తుందంటే కళ్ళ నంబర్ చూపించుకోవడానికి వెళ్ళలేదు కాబట్టి మేము ఏమి చేశాము అంటే మేము నొప్పి నివారణ మాత్ర తీసుకున్నాము.